everyone. I am sorry. Please forgive me. Thank you. I love you. నా పేరు హారిక. నేను ఓపెన్ కూడా సబ్కే హీలండి. సో మనకి ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే జాబ్ గురించి కదా. మనకి ఈరోజు జాబ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలామంది జాబ్స్కి ట్రై చేస్తున్నారు అండ్ ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళు నాకు ఇలా ప్రమోషన్ రావాలి, నా శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి, నా లైఫ్ చేంజ్ అవ్వాలి, నాకు అలా పలానా జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి అంతే కదా. సో అవన్నిటి కోసం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మెయిన్ మనలో ఉన్న మైండ్ సెట్. మనం ఏదైతే ఇప్పుడు దాకా సాధించామో వాటన్నిటిని మర్చిపోతాం అనమాట. మనకి ఎప్పుడైతే చిన్న బాధ కలిగిందో ఇవన్నీ మర్చిపోతాం. ఇంకా మర్చిపోయి ఏం చేస్తాం, దాని గురించి ఆలోచిస్తాం. ఎందుకు దేవుడా నా జీవితం ఎలా అయిపోయింది, నా జీవితం ఇంతే, ఇంక ఈ మైండ్ సెట్లో ఉంటాం. మనం ఎప్పుడైతే మన మైండ్ సెట్ మార్చుకుంటామో బయట ఉన్న రియాలిటీ అనేది చేంజ్ అవుతుంది. అవునా కదా. మన చుట్టూ సంతోషం ఉంటుంది, మన చుట్టూ హ్యాపీనెస్ ఉంటుంది, కానీ దాన్ని మనం పట్టించుకోవట్లేదు. ఎవరో కాల్ లిఫ్ట్ చేయలేదనో, మన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదనో, అండ్ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అయిపోతున్నానో, ఇవన్నీ మన మైండ్లో పెట్టుకొని చుట్టూ ఉన్న ఆనందాన్ని మనం పట్టించుకోము అసలు. అవునా కదా. సో ఫస్ట్ ఏంటంటే మనకి దేని మీద ఫ్యాషన్ ఉంది, అసలు మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎవరో ఏదో చదివారులే, మా ఫ్రెండ్స్ ఎవరికో దాంట్లో జాయిన్ అవుతున్నారు, వాళ్ళు ఆ జాబ్ చేస్తున్నారు, వాడికి జాబ్ వచ్చింది నాకు ఏదో ఒకటి వచ్చేయాలి, ఇలాంటి మైండ్ సెట్తో అస్సలు జాబ్ జాయిన్ అవుతుంది. నీకు ఏంటి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అసలు. అందరికీ యూనిక్ టాలెంట్ ఉంటుంది అసలు కదా. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. నీకున్న టాలెంట్ నాకు లేకపోవచ్చు. మీ టాలెంట్ ఏంటి అసలు, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది. మనకి ఏ పని అయితే ఇంట్రెస్ట్గా మనకి ఇష్టపడి చేస్తామో అందులో ఎంత కష్టం ఉన్నా సరే మనకు అది కష్టంగా అనిపించదు. ఎందుకంటే మనకు అది ఇష్టం, చేయడం ఇష్టం. అవునా. అదే మనకి చేయడం ఇష్టం లేదనుకోండి, అది చిన్న పని అయినా సరే మనకి ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అవునా కదా. మనం చేసే పని ఇష్టపడాలి. మనకి జాబ్ లేని వాళ్ళు ఉంటారు, ఇంకా మనకి తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఏమీ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం కంపేర్ చేస్తే మనం చాలా బెటరే కదా. మనం ఏం చేస్తామంటే మనకున్న దాన్ని పట్టించుకోము. అవును, ఇంకా మనకి అది లేదు, మన లైఫ్లో ఇది లేదు, వాటి గురించి ఆలోచిస్తాం. కానీ మనకున్న వాటి గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా, వాటి కృతజ్ఞత భావంతో ఉన్నామా లేదా. మనం తినే భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, రైతు ఎంతో కష్టపడి పండిస్తే మనకు వస్తుంది. మనం డబ్బులు ఇచ్చి కదా కొంటున్నాం, మనకి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నారేమో. వాళ్ళు రైతులు పండించడం మానేస్తే మనం ఎంత డబ్బులు ఇచ్చినా బియ్యం లేకపోతే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. అవునా. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. అవునా కదా. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు మన లైఫ్ ఏదైతే లీడ్ చేస్తున్నామో దానికి మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. లేని వాటి గురించి బాధపడ్డం మానేసి ఉన్న వాటి గురించి సంతోషంగా ఫీల్ అవ్వాలి. అవునా కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ ఉంటారు. నాకు నా లైఫ్లో ఒక వ్యక్తి నాకు చాలా ఇష్టం. అతను నాకు రోల్ మోడల్, తను నాకు ఇన్స్పిరేషన్. అతన్ని నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే అబ్దుల్ కలాం గారు. ఏంటంటే నాకు అతను చూసినప్పుడు నా లైఫ్లో ఏదో సాధించాలి, నేను కూడా ఒక పొజిషన్కి వెళ్ళాలి అనే ఇది నాకు మోటివేషన్ వస్తుంది కదా. సో ప్రతి ఒక్కరికి ఎవరొకరు ఇన్స్పిరేషన్ ఉంటారు. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు. ఏదో ఉన్నాంలే, తినేసాంలే, పడుకున్నాంలే, అయిపోతుంది కదా లైఫ్, ఇది కాదు. ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి. నా లైఫ్లో నేను పలానా సాధించాలి, నా లైఫ్లో ఇలా అచీవ్ చేయాలి, ఇది నా గోల్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎవరొకరు ద్వారా ఇన్స్పైర్ అయ్యే ఉంటారు. ఏం చేస్తారంటే మీరు ఎవరైతే ఇన్స్పైర్గా తీసుకుంటున్నారో వాళ్ళ ఫోటోని మీ రూమ్లో పెట్టుకోండి. వాళ్ళని చూసినప్పుడల్లా మీకు మీ మైండ్లోకి వచ్చేయాలి, నేను కూడా కష్టపడాలి, నా లైఫ్లో నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి, నేను మంచి జాబ్ కొట్టాలి అనే మైండ్ సెట్ మీకు గుర్తు రావాలి, ఇన్స్పైర్ అవ్వాలి. అవునా కదా.
సో మీరు ఏం చేస్తారంటే మీ లైఫ్లో ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకోండి. అది చూసినప్పుడల్లా మీ లైఫ్లో సాధించాలి, నేను ఒక పొజిషన్కి వెళ్ళాలి అనే ఆలోచన మీ మైండ్లో వస్తుంది. కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇవన్నీ కాన్సన్ట్రేట్, పక్కన ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తారు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫోన్ చూసుకోవడం, మనకి ఏదైతే గోల్ ఉందో దాని మీద 100% మనం పెట్టాలి. మన ఎఫెక్ట్ అనేది మనం ఏదైతే ఫిక్స్ చేసుకున్నా, నేను పలానా జాబ్ కావాలి నా లైఫ్లో, లేదా నా జాబ్లో పలానా ఇంక్రిమెంట్ కావాలి, నాకు ఈ పొజిషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ 100% ఎఫెక్ట్ అనేది దాని మీద పెట్టాలి. అంతేగాని మీరు ఆలోచిస్తున్నారు ఓకే నాకు రావాలి అనుకుంటున్నారు, కానీ మీరు దానికోసం ఏం చేస్తున్నారు, మీరు దాన్ని సాధించడం కోసం అసలు ఏం చేస్తున్నారు? ఓకే మీకు ఆ జాబ్ కావాలి, మీకు అది ఇష్టం, మీకు ఆ జాబ్ అంటే ఇష్టం, కానీ మీకు ఆ జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి, ఇది ఆలోచించాలి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఒక జాబ్ ట్రై చేశారనుకోండి, ఓ జాబ్ ట్రై చేసినప్పుడు ఏం చేస్తారు, ముందు ఆ జాబ్ ట్రై చేసినప్పుడు మనం ఏ ఎఫెక్ట్ చేయాలి అని ఆలోచించకుండా ఆ జాబ్ ఎంత కష్టమో ఆలోచిస్తారు. అవునా కదా? ఆ జాబు ఎగ్జామ్, అమ్మో బాబాయ్ ఆ ఎగ్జామ్ ఎంత కష్టమో, మళ్ళీ ఇంకొకరు సలహా అడుగుతారు. మెయిన్ ఏంటంటే ఆల్రెడీ ఆ జాబ్ ట్రై చేసిన వాళ్ళు సలహా అడుగుతారు. అతను సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అవ్వలేదు అనుకో, ఏం చెప్తారు, ఆల్రెడీ అతను సక్సెస్ అవ్వలేదు కాబట్టి దాని మీద ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్తో మనకి ఏం చెప్తావు, అమ్మో నేనే పాస్ అవ్వలేదు నువ్వేం పాస్ అవుతావు, చాలా కష్టం, చాలా ఎగ్జామ్ ఇలా పెడతారు అలా పెడతారు, ఇలా రెజ్యూమ్ అడుగుతారు, ఇంటర్వ్యూ చేస్తారు. ఇవన్నీ వినేసరికి మనకి ఏమవుతుందంటే మన బ్రెయిన్లో కూడా అమ్మో నేను చేయగలనో లేదా అనే ఒక ఆలోచన వస్తుంది. మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి. మీరు ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఏ పని చేసినా ఏ సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒక వ్యక్తి మీ లైఫ్లో ఉంటే వాళ్ళకి చెప్పుకోండి. నేను ఇలా పలానా ఇంకెవరికి చెప్పొద్దు. ఈవెన్ పేరెంట్స్ ఆల్సో. ఎందుకు పేరెంట్స్తో చెప్పొద్దు, ఒకవేళ మీకున్న గోల్ మీద వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదనుకోండి, ఎందుకురా నీకు అది అవసరమా అన్నట్టుగా అంటారు. సో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు, అంటే పేరెంట్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మీ బాధ కానీ హ్యాపీనెస్ కానీ ఎవరితో అయితే ఫ్రీగా షేర్ చేసుకుంటారో వాళ్ళు నా బాధని షేర్ చేసుకున్నప్పుడు నా బాధ తగ్గుతుంది, వాళ్ళతో హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటే రెట్టింపు అవుతుంది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళు నాకు తోడు ఉంటారు, నేను ఏ పని చేసినా నాకు ఎంకరేజ్ చేస్తారు అనే వ్యక్తి మీ లైఫ్లో ఉంటే వాళ్ళని అస్సలు వదులుకోవద్దు, వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. ఇది అర్థమవుతుంది కదా? ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు చెప్తారు, నువ్వు ఏ పని చేసినా వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు, కానీ చేయగలవు, నీకు కాన్ఫిడెన్స్ ఇస్తారు. వాళ్ళు ఫస్ట్ నీ ఇలా చేయలేవురా అని డిస్కరేజ్ చేయరు, నిన్ను ఇష్టపడే వాళ్ళు, కానీ నువ్వు చేయగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు అనే కాన్ఫిడెన్స్ నీకు ఇస్తారు. వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు పెరుగుతాయి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. గురువు శిష్యులు ఉన్నారు. వాళ్ళు అడవి మధ్యలో నుంచి ఒక ఊరికి వెళ్తున్నారనమాట. వెళ్తుంటే అక్కడ ఈవినింగ్ అయిపోతుంది, ఇంకా ఊరికి వెళ్ళలేదు, వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి ఇంకా చేరలేదు. సో అక్కడ ఒక వ్యక్తి ఉంటే ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగితే ఇంకా 2 మైళ్ళే ఉంది, మీరు వచ్చేసారు అని చెప్తారు. ఓకే 2 మైళ్ళే కదా అని ఓకే వెళ్ళారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి కనిపిస్తారు. అతన్ని అడుగుతారు ఇంకా ఎంత దూరం ఉంది అంటే ఇంకొక 2 మైళ్ళు అంటారు. సో ఇంకా దూరం వెళ్తే ఒక ఆవిడ కనిపిస్తుంది. ఇంకా ఎంత దూరం అంటే 2 మైళ్ళు. అలా 2 మైళ్ళు వాళ్ళ డెస్టినీ వాళ్ళు చేరుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వ్యక్తి ఎవరైతే వాళ్ళకి కనిపించాయి కదా, అక్కడి స్టార్టింగే అతను మీకు ఇంకా 10 మైళ్ళు వెళ్ళాలి ఊరు అని చెప్తే మీరు అక్కడ ఇద్దరు ఒక అడిగిన ముందుకేస్తారా, అమ్మో 10 మైళ్ళలో ఇప్పుడే సాయంత్రం అయిపోయింది, మనం వెళ్ళేసరి చేయటడిపోతుంది, మనం వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపోదాం ఫిక్స్ అయిపోతారు ఇంకా. కానీ అతను ఇక్కడ ఏం చేశారు, ఎంకరేజ్ చేశారు వాళ్ళు. ఇంకొక 2 మైళ్ళు ఆ దారి పొడుగునా ఉన్న వాళ్ళందరూ వాళ్ళని ఎంకరేజ్ చేశారు, వాళ్ళ డెస్టినీ చేరేలా చేశారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైనా ఒక జాబ్ కానీ మన గోల్స్, నాట్ ఓన్లీ జాబ్, ఏదైనా ఏ పనైనా మన లైఫ్లో మనకిష్టమైంది ఏదైనా మనం చేస్తున్నాం, దాన్ని ఫస్ట్ ఒక అడుగు ముందుకు వేయాలి. అంతేగాని దాని మెట్టు ఆ పై మెట్టు ఎక్కడ ఉందా అని మనం చూడకూడదు. ఏంటి అమ్మో బాబా అంత ఎత్తుందా, మనం అక్కడి వరకు వెళ్ళాలా, అంతవరకు వెళ్ళాలా, మనం ఇక్కడే భయపడిపోతాం.
ఒక అడుగు కూడా ముందుకేయం. మనం చేయాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్గా ఒక అడుగు ముందుకేయాలి. వేసినప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, 100 అడుగులు ముందుకు తీసుకెళ్తుంది. మనకి ఎప్పుడైతే మనం సాధించగలం, చేయగలం, ఏ పనైనా నా లైఫ్లో నేను ఏదైనా అచీవ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఈ జర్నీలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు మేనేజ్ చేసేస్తారు ఈజీగా. ఎందుకంటే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మీకు మిమ్మల్ని అలా చేస్తుంది, మీ మైండ్ సెట్ని అలా మార్చేస్తుంది. అర్థమవుతుంది కదా? సో జాబ్కి మీ లైఫ్లో ఎలాంటి గోల్స్ని రీచ్ అవ్వాలన్నా సరే మీరు ఈ మైండ్ సెట్తో ఉన్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీకు సక్సెస్ అవ్వకుండా ఎవ్వరు ఆపలేరు. నేను పక్కా హామీ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చిన్న టెక్నిక్ చెప్తాను ఈ జాబ్ కోసం. పేపర్ తీసుకోండి. ఫస్ట్ పేపర్ తీసుకొని వాట్ ఎవర్ మీకు ఒక గోల్ ఉంది కదా, ఆ గోల్ని పెన్ తీసుకొని మీకు ఏదైతే గోల్ ఉందో దాన్ని రాయండి. మీరు పలానా జాబ్ అనుకుంటున్నారు కదా, ఆ జాబ్ నేమ్ రాయండి. లేదా నాకు పలానా కంపెనీలో జాబ్ రావాలి, ఆ కంపెనీ నేమ్ రాయండి. ఓకే, నెక్స్ట్ ఆ కంపెనీలో మీకు ఏ పోస్ట్ కావాలి, ఏ పోస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా ఆ జాబ్లో మీకు ఏ పోస్ట్ కావాలి, అవునా, అది రాయండి. ఆల్రెడీ వచ్చేసాను కదా, నాకు పలానా పోస్ట్ వస్తుంది, నేను ఆ కంపెనీలో జాయిన్ అయిపోయాను, నాకు మంత్లీ ఇంత శాలరీ వస్తుంది, ఒక శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మీరు, ఆ శాలరీ రాసండి, నాకు ఈ మంత్లీ ఇంత అమౌంట్ శాలరీ వస్తుంది. సో లాస్ట్లో ఏం చేస్తారో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని రాయండి. రాసి ఈ పేపర్ని ఏం చేస్తారంటే ఫోల్డ్ చేయాలి. నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. గ్లాస్తో వాటర్ తీసుకోండి. మనకు వాటర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట, వాటర్ మేనిఫెస్టేషన్ అనేది. సో మనకి ఏంటంటే ఈ వాటర్ తీసుకొని గ్లాస్తో మనం దీన్ని కూడా హీల్ చేయాలి. చెప్పండి, లెఫ్ట్ హ్యాండ్ క్లోజ్ చేసి, లెఫ్ట్ హ్యాండ్ ఎందుకంటే మనకి లాజికల్ థాట్స్ రైట్ హ్యాండ్ ఎందుకంటే మనకి లాజికల్ మైండ్ అండ్ మనకి ఏదైతే పాజిటివ్ థాట్స్ వస్తాయో అవన్నీ రైట్ సైడ్ నుంచి వస్తాయి, మనకి రైట్ బ్రెయిన్ నుంచి. సో దట్స్ వై ఐ క్లోజ్ ద రైట్. సో అర్థమైంది కదా? రైట్ హ్యాండ్తో క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి చెప్పండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను నా లైఫ్లో ఏదైతే గోల్ పెట్టుకున్నానో నేను దాన్ని రీచ్ అవ్వడానికి నా 100% ఎఫర్ట్ని నేను దానిపైనే పెడతాను, నేను దానిపైన ఫోకస్ చేస్తాను. నేను నా గోల్స్ని రీచ్ అవ్వగలను, ఎలాంటి డెస్టినీ అయినా, నేను ఎలాంటి గోల్స్ అయినా నా లైఫ్లో అచీవ్ చేయగలను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఆ సత్తా ఉంది. ఓకే, ఇలా ఈ విధంగా చెప్పండి. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈ పేపర్కి కూడా సేమ్ మ్యాటర్, పేపర్ రాసుకున్నారు కదా, సేమ్ ఇది కూడా మన లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని రైట్ హ్యాండ్తో క్లోజ్ చేసి చెప్పండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను నా లైఫ్లో పెట్టుకున్న గోల్స్ని నేను రీచ్ అవ్వగలను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను రీచ్ అయిపోయాను, నాకు ఆ సత్తా ఉంది, నేను ఏదైనా సాధించగలను నా లైఫ్లో. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో మనం ఎప్పుడైతే ఇలాగా చెప్తామో మన బాడీ వైబ్రేట్ అవుతుందని నేను చెప్పాను కదా అందరికీ. సో మన బాడీ నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ పేపర్ అట్రాక్ట్ చేసుకుంటుంది, ఆ వాటర్ కూడా అట్రాక్ట్ చేసుకొని మన పాజిటివ్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఏదైతే జాబ్కి ట్రై చేస్తున్నారో అది జరిగేలా ఈ మేనిఫెస్టేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ పేపర్ ఏం చేస్తారంటే ఇలా ఫోల్డ్ ఉంది కదా, ఈ పేపర్ మీద వాటర్ పెట్టండి. ఇలా నేను ఇలా చేతిలో పెట్టుకున్నాను కదా అని మీరు ఇలా చేతిలో పెట్టుకోండి. ఓకే, మీకు కెమెరా ముందు కనిపించాలని నేను చెప్తున్నాను. సో ఈ విధంగా గ్లాస్ పేపర్ పెట్టుకొని ఇది మీరు ఎక్కడైనా ఎవరు తీయని ప్లేస్లో ప్లేస్ చేసుకోండి. ఇది ఇలా ఎక్కడైనా టేబుల్ మైనో ఎక్కడైనా ఇలా ఎవరు తీయకుండా లాక్కుండా ఉంటారు కదా, అలా ప్లేస్ చేసుకోండి పక్కన. ఇది ఏం చేస్తారంటే మ్యాక్సిమం డేకి 3 times ఆ వాటర్ని చేంజ్ చేసి మళ్ళీ కొత్త వాటర్ని పట్టి మళ్ళీ అదే పేపర్ మీద ప్లేస్ చేయండి. మళ్ళీ నేను చేంజ్ చేయమన్నాను కదా, ఏదో వాటర్ వేసేసాం మేము చేంజ్ చేస్తాం కదా, అలా కాదు. మీ ఇంటెన్షన్ అంతా వాటర్కి చెప్పాలి, అవునా కదా? రీచ్ అయిపోయారు మీరు మీ గోల్స్ని, మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో వాటర్ హీల్ చేయండి.
హీల్ చేసిన ప్రతిసారి నేను తలుచుకోవాలి దాని గురించి ఇంట్రెస్ట్, మళ్ళీ అక్కడ పెట్టడం జరగాలి. ఇంకా అర్థమైంది కదా అందరికీ. ఇలా ఎన్ని డేస్ చేయాలి? ఫస్ట్ సపోజ్ ఎవరైనా జాబ్ ట్రై చేసిన వాళ్ళు నా పలానా రోజు ఎగ్జామ్ ఉంది అంటే అప్పుడు దాకా చేయాలి. లేదు నేను ఈ టైంలో నేను జాబ్కి అటెండ్ అవుతున్నాను అంటే అప్పుడు వరకు చేయొచ్చు. అసలు నాకు జాబ్ ఆపర్చునిటీసే రాలేదు ఇంకా ఏంటి అంటే 11 డేస్ చేయండి మ్యాక్సిమం. అప్పటికి రిజల్ట్ లేకపోతే మీ మైండ్లో నేను చెప్పాను నాకు రిజల్ట్ రాలేదు అంటే అది నా తప్పు కాదు, మీ మైండ్లో. మళ్ళీ మీరు మైండ్లో ఏం పెట్టుకుంటారో, అది వస్తుందో రాదో, నేను ఏదో జాబ్ వస్తుందో రాదో, అది అంత కష్టం అంట, నేను ఎలా అంట, ఇవన్నీ నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. మనం ఎప్పుడైనా జాబ్కి అటెండ్ అయినప్పుడు కూడా మన హార్ట్ బీట్ పెరిగిపోతుంటుంది. మన తర్వాత ఒక పర్సన్ పిలుస్తారు లోపలికి ఇంటర్వ్యూకి, దాని నెక్స్ట్ మనమే టెన్షన్ అనమాట. టెన్షన్లో మనకున్నా కూడా మర్చిపోతాం. మనకు తెలుసు అన్నీ వచ్చు, అవునే కదా, మనకు అన్నీ వచ్చు, నేను బాగా ప్రిపేర్ అయ్యాను, కానీ ఆ టెన్షన్ ఏం చేస్తుందో ఉన్న వాటిని కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు వెళ్తారు కదా ఇంటర్వ్యూకి కానీ ఎగ్జామ్కి కానీ, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవాలి. నాకు వచ్చేస్తుంది, నాకు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈ టెన్షన్స్ ఏమీ రావు. మీ మనసులో మీ హార్ట్ బీట్ కూడా పెరగదు. అర్థమవుతుంది కదా. సో మీరు ఒకవేళ టెన్షన్ వస్తుంది, నాకు భయంగా ఉంది, నాకు ఇంటర్వ్యూలో ఏమవుతుంది, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఏం చేస్తారంటే ఒక 5 minutes కళ్ళు మూసుకొని రిలాక్సింగ్గా బ్రీతింగ్ గట్టిగా ఊపిరి తీసుకోండి. మీ నోట్ ద్వారా అవుతుంది. ఒక 5 minutes హోల్డ్ చేసి ఇలా 5 times చేయండి. రిలీఫ్గా అనిపిస్తుంది, మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే ఇలా చేస్తామో మీకు కూడా బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. సో అందరికీ కూడా జాబ్స్ కన్ఫామ్గా వస్తాయి ఎప్పుడైతే నేను అన్నీ చెప్పినవన్నీ మీరు ఫోకస్ చేయడం, మీ జాబ్ మీద కాన్ఫిడెన్స్ లెవెల్గా ఉండడం, ఈ టెక్నిక్ ట్రై చేసి చూడండి. ఓకే, అర్థమైంది కదా. సో ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ అలాగే ఐఎమ్ సారీ చెప్పడం మర్చిపోయాను, నేను కొన్ని రోజుల్లో నేను ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. అది ఎప్పుడు ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో పెడతాను. ఓకే, కానీ నేను తప్పకుండా మనందరం మీట్ అవ్వబోతున్నాం ఫ్రీ క్లాసెస్లో. ఓకే, సో అది ఎప్పుడు ఏంటనే నేను నెక్స్ట్ చెప్తాను. సో ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.